ఈరోజు దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల నుంచి తీయబడింది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము నెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకును ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నిలిచియుండుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకే మేమేమి చెప్పగలము? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా. ఈరోజు వాక్య భాగము యెహోషువ గ్రంథంలో నుంచి ఈ యొక్క సందర్భం నుంచి తీయబడింది. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో మరి ముఖ్యంగా 6వ వచనం నుంచి మనం ఏం గమనిస్తున్నామంటే, యెహోషువ తన బట్టలు చింపుకొని, ఆయనే కాదు ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా సాయంకాలం వరకు యెహోవా మందసం ముందు నేల మీద ముఖముల మీద మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనెను అని ఇక్కడ రాయబడింది. పాత నిబంధనలో వాళ్ళు బట్టలు ఎందుకు చింపుకుంటారు? తలపైన ధూళి లేదా బూడిదను లేదా గోనెసంచి ఎందుకు అంటుకుంటారంటే, పాత నిబంధనలో అది ఒక సూచన. మేము బాధలో ఉన్నాము, మేము వేదనలో ఉన్నాము, మేము ఓడిపోయినాము, మేము పరాజయము పాలైనాము, మేము యుద్ధంలో ఓడిపోయినాము, మేము పశ్చాత్తాపడుతున్నాము. దానికి సాదృశ్యంగా ప్రజలు వాళ్ళ బట్టలు చింపుకునేవాళ్ళు. ఉదాహరణకు కొన్నిసార్లు బైబిల్లో దావీదు తన బట్టలు చింపుకున్నట్లుగా మనం చూస్తాం. హెజ్కియా తన బట్టలు చింపుకున్నట్లు, యోసయ అనే రాజు ఆయన బట్టలు చింపుకున్నట్లు మనం చూస్తాం. సో పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు సహజంగా వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ బట్టలు ఆ విధంగా చింపుకుంటారు. మనం స్క్రీన్లో చూసినట్లయితే ఈ పిక్చర్లో యెహోషువ తన బట్టలు చింపుకొని దేవుని నిబంధన మందసం ముందు ఆయనతో పాటు ఇశ్రాయేలీలో ఉన్న పెద్దలందరూ ఇంచుమించు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుని మందసం ముందు, దేవుని సన్నిధి ముందు వాళ్ళు సాగిలపడి నమస్కరించి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. వాళ్ళ తలపైన దుమ్ము వాళ్ళు వేసుకున్నారు. యెహోషువ అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడంటే, యెహోవా మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి అప్పగించినట్లు ఈ జనాలని నువ్వు యోర్దాను దాటించినావా? ప్రభువా, ఈ అమోరీయుల చేతులకు, ఈ కనాను దేశస్థులకు మమ్మల్ని అప్పగించడానికి నువ్వు తీసుకొచ్చినావా? ఆ యోర్దాను అవతల ఉంటే బాగుండు కదా, ఆ యోర్దాను అవతల ఉంటే మేము సజీవంగా ఉంటుండే, మాకు మేలు కలుగుతుండే కదా అని యెహోషువ ఇక్కడ ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు యెహోషువ ఏమని బాధపడుతున్నాడంటే, ఎందుకు యెహోషువ ఏడుస్తున్నాడంటే, ఇశ్రాయేల్ని వాళ్ళ శత్రువులు తరిమినారు. ఆయన ఏమంటున్నారంటే, ప్రభువా అయ్యా, ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ శత్రువులు తరిమినారు, తరిమి కొట్టినారు. ప్రభువా తరిమి కొట్టినారు, నీ బిడ్డలనైనా మమ్మల్ని తరిమి కొట్టినారు. ఇప్పుడు ఈ వార్త విన్న ఆ ప్రదేశంలో ఉన్న కనానీయులు, అమోరీయులు, పెరిజీయులు, హిత్తీయులు వాళ్ళందరూ ఈ మాట విని వాళ్ళు వచ్చేసి మమ్మల్ని చంపేస్తారు, ఈ భూమి పైన మేము లేకుండా మమ్మల్ని తుడిచివేస్తారు అని ఒక రకమైన భయముతో, ఒక రకమైన దిగులుతో యెహోషువ దేవునితో సంభాషిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు
దేవుని దాసుడైన యెహోషువ ఈ సందర్భంలో ఏడుస్తున్నారండి, బాధపడతా ఉన్నారండి, దుఃఖపడతా ఉన్నారండి. ఎంతగా దుఃఖపడుతున్నారంటే వాళ్ళ బట్టలు చింపుకొని ధూళి వేసుకొని వాళ్ళ ప్రాణాలకు ఒక ఆపద వచ్చింది, మేము అంతరించిపోతామేమో అనే ఆ భయముతో ప్రజలందరూ ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఇటువంటి పరిస్థితి మనలో కొందరికి కలిగిందేమో, లేదా అటువంటి పరిస్థితి మనము ఈ సమయంలో వెళ్తున్నామేమో. బహుశా సహోదరుడా సహోదరి, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు తరమబడ్డట్టు నీవు నేను ఏమైనా తరమబడుతున్నామా? ఇశ్రాయేలు ప్రజలు బహుశా ఈ రకంగా ఓడిపోయినట్లు నీవు నేను మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ ఏమైనా ఓటమి గుండా మనం వెళ్తున్నామా? లేదా ఇశ్రాయేలు ప్రజలు ఈ సందర్భంలో వాళ్ళు అవమానం గుండా సిగ్గు నుండా వాళ్ళు వెళ్తున్నట్లు ఈ సమయంలో సహోదరుడా సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా? కొందరిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, నా జీవితంలో ప్రాముఖ్యమైన అంశాలు నేను ఓడిపోయినాను సహోదరుడా. ఆత్మీయమైన విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు, బహుశా కెరియర్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అదేమైనప్పటికీ ఈరోజు కేవలము దుఃఖముతో చేదుతో దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావా? చూడ్డానికి అందరం బాగానే ఉంటాం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా అందరము బాగానే ఉంటాం. కానీ ఒక వ్యక్తిని తాకినప్పుడు, కదిల్చినప్పుడు వాళ్ళ హృదయంలో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ వ్యక్తిగత స్థితిగతుల్లో, ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో బహుశా నేను అనుకుంటా ఉన్నాను, మనలో కొంతమంది ఈ రకంగా తరబడుతున్నారేమో, ఈ రకంగా ఓడిపోయినారేమో, ఈ రకంగా అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో. వాళ్ళ జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు ఓడిపోయినారేమో. అరే, ఆ పరిస్థితిలో అలా జరగకపోయింటే బాగుండే, ఏమైపోయినావు ప్రభువా నువ్వు అని యెహోషువ, ఆ పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు అందరూ దేవుని సన్నిధిలో బాధపడుతున్నట్టు దుఃఖపడుతున్నావేమో. బహుశా ఓ తల్లి, ఓ సహోదరుడు, ఓ సహోదరి, నీవు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో ఎందుకైంది ప్రభువా, ఎందుకు ఈ ఓటమి, ఎందుకు ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు ఇటువంటి పరిస్థితిని కలిగి ఉన్నానని నువ్వు బాధపడతావునా? ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడును గాక. దేవుని వాక్యము మనని, అటువంటి వారిని బలపరచును గాక. ఈరోజు దేవుని వాక్యము మన హృదయాలతో, మన జీవితాలతో, మన ఆత్మలతో మాట్లాడి మనను, మన ప్రాణాలను తెప్పరిలు చేయను గాక. ఆమేన్. మన వ్యక్తిగత స్థితిగతులు మనకు తెలుసు. ఒకవేళ అటువంటి పరిస్థితిలో మీరున్నట్లయితే ఈరోజు దేవుని వాక్యము మీతో మాట్లాడడానికి అనుమతి దయచేయండి. ఈరోజు నేనేం మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఈస్ 5 keys టు లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. వాక్యం చెప్తున్న నాకు, నా జీవితంలో కూడా అటువంటి ఓటములు ఉన్నాయి, అటువంటి స్థితిగతులు, అటువంటి అవమానమైన పరిస్థితులు నా జీవితంలో కూడా ఉన్నాయి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నా సహోదరుడా, నా సహోదరి, మీతో కూడా పంచుకోవాలనే ఆశతో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఇస్ 5 keys టు లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. జయప్రదమైన జీవితం జీవించడానికి 5 సూత్రాలు లేదా 5 తాళపు చెవులు. దట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజ్. యెహోషువ జీవితం నుంచి ఈ 5 సూత్రాలను మనము నేర్చుకోబోతా ఉన్నాం. ఈ వాక్యంలో మనము క్లుప్తంగా ఏం చూడబోతున్నామంటే, యెహోషువ ఎవరు? హూ ఇస్ జాషువా? రెండవదిగా, దేవుని బిడ్డలు ఎందుకు ఓడిపోయినారు? వై వేర్ గాడ్స్ చిల్డ్రన్ వర్ డిఫీటెడ్? అంతేకాదు, యెహోషువ ఎందుకు ఆ స్థితిలో ఉన్నాడు, దేవుని బిడ్డలు ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు, ఆ తర్వాత దేవుడు ఏ రకంగా వాళ్లకు గొప్ప విజయం ఇచ్చినాడు,
తన నిబంధనను ఏ రకంగా దేవుడు నూతనపరుచుకున్నాడు. ఆ తర్వాత 5 ప్రాముఖ్యమైన సూత్రాలు ఈ యొక్క సందేశంలో మనం నేర్చుకోబోతా ఉన్నాం. కాబట్టి నాతో పాటు మీరు ఫాలో అవుతారని ఆశపడతా ఉన్నాను. మొదటగా, హూ ఈజ్ జాషువా? యెహోషువ ఎవరు బైబిల్లో అని మనము చూసినట్లయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోషువ అనే పేరుకు అర్థము ద లార్డ్ సేవ్స్, యెహోవా రక్షించును. యెహోషువ అనే మాటకు అర్థము యెహోవా రక్షించును, ద లార్డ్ సేవ్స్. యేసయ్య పేరుకున్న అర్థము రక్షకుడు. యేసయ్యకున్న పేరు, యెహోషువకున్న పేరు ఇంచుమించు ఒకేలాగుంటాయి. యేసయ్యను రక్షకుడు అని చెప్పినారు. యెహోషువకున్న పేరేంటంటే యెహోవా రక్షించును అని మనం చూస్తూ ఉన్నాం. అరామిక్ భాషలో యేసు ప్రభు యొక్క పేరేంటంటే యెషువా. యెహోషువ అని కూడా అరామిక్లో ఏమంటారంటే యెషువా అనే అంటారు. యెహోషువ అన్న, యేసయ్య అన్న ఇంచుమించు ఒకే అర్థం వస్తుంది. యేసయ్య నామముకు యెహోషువ నామంకి ఈ యొక్క సంబంధము ఉండడము నాకు కొంతవరకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. తర్వాత యెహోషువ ఎవరు అని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుని సేవకుడైన మోషే మరణించిన తర్వాత దేవుని చేత ఎన్నుకోబడ్డ దేవుని సేవకుడు. ఆయన ఒక నాయకుడు. మోషే తర్వాత దేవుని చేత ఎన్నుకోబడిన ఒక నాయకుడు, దేవుని సేవకుడు. యెహోషువని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే మూడో కారణము, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి నడిపించే ఒక నాయకుడిగా యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. సాధారణమైన వ్యక్తి కాదు యెహోషువ. ఆయన ఒక గొప్ప నాయకుడు. మోషే తర్వాత ఒక గొప్ప నాయకుడిగా యెహోషువను మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గురించి బైబిల్ ఇంకేం సాక్ష్యం చెప్తుందంటే, ఆయన దేవుని యందు ఒక లోతైన నమ్మకము, లోతైన విశ్వాసము యెహోషువ తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఎన్నో యుద్ధాలు చేసినాడు. ఆ యుద్ధాల్లో ఇశ్రాయేలు ప్రజలకు జయము తీసుకొచ్చిన నాయకుల్లో యెహోషువ అతి ప్రాముఖ్యుడు. నాలుగవదిగా, యెహోషువ ఎవరు అంటే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి అని సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడి బలపరిచిన సేవకుడు యెహోషువ. ఈయన గురించి దేవుడు ఏమని మాట్లాడినాడు, దేవుడు ఈయన గురించి ఈయనను ఏ రకంగా బలపరిచినాడు అనే మాటలు నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. ఇటువంటి మాటలు ఒకవేళ మన జీవితంలో ఉంటే అబ్బా, అది ఎంత బలాన్ని ఇస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు ఈయనకిచ్చిన మాటలను ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9 వచనాలు నేను చదువుతాను. దయచేసి నాతో పాటు మీ యొక్క బైబిల్ తెరవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరినూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశంనకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకిచ్చుచున్నాను. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానము చూడండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. తర్వాత 5వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. వావ్, వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు యెహోషువకి ఇస్తున్న మాట ఏంటో తెలుసా? యెహోషువ, నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలబడ ఉండలేడు. నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ జాషువా. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడయుందును. వావ్. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము.
వారికిచ్చిదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజలకు స్వాధీనము చేసేదవు. వావ్! అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం వంటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోయకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించుదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. మరొకసారి దేవుడు చెప్తా ఉన్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అమేజింగ్, అమేజింగ్. చూడండి, యెహోషువతో ఎటువంటి వాగ్దానాలు ఉన్నాయి. యెహోషువతో దేవుని మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి. అంత గొప్ప సేవకుడు యెహోషువ బైబిల్లో. పాత నిబంధనలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి కదా. దేవుడు ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చినాడు. ఆ అద్భుతాన్ని యెహోషువ చూసినాడు. 40 సంవత్సరాలు దేవుడు మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలను పోషించినాడు కదా. ఆ అద్భుతాన్ని కూడా యెహోషువ చూపించినాడు. అమోరీయుల పైన ఒక గొప్ప యుద్ధము జరిగినప్పుడు యెహోషువ ద్వారా దేవుడు గొప్ప యుద్ధం ఇచ్చినప్పుడు మోషే ఒక బలిపీఠము కట్టి అక్కడ ఏం చెప్పినాడు తెలుసా? నా దేవుడు, మా ప్రభువు, ఆయన పేరు యెహోవా నిస్సి, ఆయన మాకు జయమిచ్చినాడు. ద నేమ్ ఆఫ్ అవర్ గాడ్ ఈస్ యెహోవా నిస్సి, యాహ్వే నిస్సి, ద లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్ అని యెహోషువ యుద్ధము చేసినప్పుడు మోషే ఈ రకంగా దేవుని నామాన్ని స్తుతించినట్లుగా ఘనపరిచినట్లుగా మనము చూడగలము. నిర్గమాకాండం 17:15 అంతేనా? అక్కడికి అయిపోయిందా? యెహోషువ తన జీవితంలో చూసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇంకా కొన్ని చూసుకుందాము. ఏ రకంగా అయితే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయిందో, యెహోషువ తన ప్రజలను ఆ యోర్దాను నది వైపు నడిపిస్తున్నట్లు మీకు తెలుసా? యోర్దాను నది ఇంచుమించు అది కూడా 2 పాయల్లాగా చీలిపోతున్నది. చాలామందికి బైబిల్లో ఎర్ర సముద్రం చీలిపోవడమే తెలుసు, కానీ యోర్దాను నది అక్కడికి యాజకులు నిబంధన మందసం ఎత్తుకొని ఆ యొక్క నీళ్ళపైన వాళ్ళు కాలు పెట్టినప్పుడు ఆ నీళ్లు అటుప్రక్కన ఆగిపోతాయి, ఇటుప్రక్కన ఆగిపోతాయి. ప్రజలందరూ ఆ నీళ్ళపైన నడుచుకుంటూ వెళ్ళినారు. అది యెహోషువ జీవితంలో ఇంకొక అద్భుతము. ఒక బలమైన పట్టణము, ఒక బలిష్టమైన పట్టణము యెరికో. దాన్ని ఖడ్గము చేత కాదు, సైన్యము చేత కాదు, కేవలము దేవుని యందు విశ్వాసము పెట్టి దేవుని కృప ద్వారా ఓడించినాడు యెహోషువ. గొప్ప విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొచ్చినాడు. యెహోషువ జీవితంలో ఇంకో ఆశ్చర్యమైన విషయము, ఒక అద్భుతం ఏంటంటే, ఆయన ఆజ్ఞాపిస్తే, వెన్ జాషువా కమాండెడ్, ఏ సూర్యునైతే మనం చూస్తున్నామో ఆ సూర్యుడు ఇంచుమించు ఒకరోజు ఆగిపోయినాడు. ఏ చంద్రునైతే మనం చూస్తున్నామో ఆ చంద్రుడు ఒకరోజు ఆగిపోయినాడు. యెహోషువ గ్రంథము 10:12-13 వరకు ఆ మాటలు రాయబడి ఉంటాయి. యెహోషువ ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఆగిపోతాడండి, చంద్రుడు ఆగిపోతారండి. అటువంటి విశ్వాస వీరుడు యెహోషువ. ఆయన జీవితంలో ఎన్నో యుద్ధాలను చేసినాడు. ఇంచుమించు 30 దేశాలను, 30 రాజులను వాళ్ళతో యుద్ధము చేసి వాళ్ళను ఓడించి కానాను దేశాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. ఆ కానాను దేశాన్ని, ఆ స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలు అందరికీ ఆయన పంచిపెట్టిన గొప్ప సేవకుడు యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేతులెత్తి హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ. అంత గొప్ప విశ్వాస వీరుడు యెహోషువ. కానీ యెహోషువ గ్రంథము ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 7వ అధ్యాయంలో అంత గొప్ప విశ్వాస వీరుడైన యెహోషువ ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఆయన బాధపడతా ఉన్నాడు, బట్టలు చింపుకున్నాడు,
ఇశ్రాయేల్ ప్రజలు బట్టలు చింపుకున్నారు. ఇప్పుడు వాళ్ళు బాధపడతా ఉన్నారు, ఏడుస్తున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు ప్రభు అని ఏడుస్తూ ఉన్నారు. ఒకవేళ యెహోషువ దగ్గరికి వెళ్ళి, అయ్యా యెహోషువ గారు, మీరు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు, మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు, ఇన్ని గొప్ప యుద్ధాలు మీరు చేసినారు కదా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారంటే బహుశా ఈ విధంగా యెహోషువ గారు చెప్తారేమో, అయ్యా 7వ అధ్యాయంలో ఒక గొప్ప పట్టణం ఉంది, దాని పేరు యెరికో. దేవుడు మాకు చెప్పినాడు ఆ పట్టణము చుట్టూ ప్రతిరోజు మీరు చుట్టుముట్టమని. అట్లా 6 రోజులు మేము చుట్టుముట్టినాం. దేవుడు చెప్పినాడు 7వ రోజు ఆ పట్టణము చుట్టూ 7 మార్లు మీరు చుట్టుముట్టండి అని. ఆ రకంగా మేము చేసినాం. దేవుడు చెప్పిన ప్రకారము 7వ రోజు మేము బూరలు ఊదినప్పుడు, ప్రజలు గొప్ప యుద్ధ కేక వేసినప్పుడు ఆ గోడలు పడిపోయినాయి. ఆ యెరికో దేశపు గోడలు, ప్రియ సహోదరుడా, అవి ఎంత పెద్దగా ఉంటాయంటే చిన్న గోడలు కాదు, మనలాగా 4 ఇంచు గోడలు కాదు, మనలాగా మనకున్న గోడలు కాదు. మీరు రెడ్ ఫోర్ట్లో, గోల్కొండ కోటలో చూస్తున్న ఆ గోడలు కాదు. పాత నిబంధనలో, చరిత్రలో గోడలు ఒక దేశాన్ని కాపాడుతాయి. యెరికోకున్న ప్రాముఖ్యత ఏంటంటే, ఆ గోడలు ఎంత ప్రాముఖ్యం అంటే, ఆ గోడలు ఎంత పెద్దగా ఉండంటే ఆ గోడల పైన రథాలు పరిగెట్టివేంట. ఊహించుకోండి, గోడల పైన రథాలు పరిగెడుతూ ఉన్నాయంటే ఆ గోడలు ఎంత పెద్దగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి, ఎంత బలిష్టంగా ఆ గోడలు వాళ్ళు నిర్మించుకోవాలి. యెహోషువ అంటా ఉన్నాడు, మేము కత్తెత్తలేదు, మేము ఈట వేయలేదు, మేము మా సొంత బలంతో మేము జయించలేదు, కానీ దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారం మేము పోయినాము. గొప్ప విజయాన్ని దేవుడు మాకు ఇచ్చినాడు. ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నాము, మేము కొల్లగొట్టుకున్నాము, ఆ దేశాన్ని కాల్చేసినాము, ఆ పట్టణాన్ని మేము కాల్చేసినాము, ఆ దేశాన్ని మేము స్వాధీనపరుచుకున్నాము. దేవుని కృపను బట్టి దేవుడు మాకు గొప్ప విజయం ఇచ్చినాడని యెహోషువ గారు చెప్తారు. ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నట్లయితే ఆ మ్యాప్ చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్, నాకు రైట్ సైడ్ యెరికో నది ఈ రకంగా ఉంటుంది, క్షమించండి, యోర్దాను నది ఈ రకంగా ఉంటుంది. ఆ యోర్దాను నది యువతల యెరికో పట్టణం ఉంటుంది, దానికి కొంచెం దూరంలో ఆయి అనే పట్టణం ఉంటుంది, దానికి కొంచెం దూరంలో కానాను స్వాస్థ్యము, వాగ్దాన దేశము ఉంది. అక్కడ యెరికో యువతల ఉన్నప్పుడు మోషే చనిపోతారు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు ఎన్నుకొని ఆ యోర్దాను నదిని దాటించాలి, ఆ కానానికి నువ్వు తీసుకెళ్లాలని దేవుడు చెప్పిన రూట్ అది. చూడండి, మొదట యోర్దాను నది దాటాలి. ఆ యోర్దాను దాటుతుంటేనే దేవుడు గొప్ప విజయం ఇచ్చినాడు. తర్వాత యెరికోకి వెళ్తే దేవుడు గొప్ప కార్యం చేసినాడు. తర్వాత ఆయి అనే చిన్న పట్టణం ఉంది, అది దాటి కానాను దేశానికి వెళ్ళాలి. ఆ ఆయి అనే పట్టణానికి వాళ్ళు కానానికి వెళ్ళే మార్గం దాటి అది అడ్డుగా ఉంది కాబట్టి ఆ ఆయి అనే ప్రదేశంలో వాళ్ళు యుద్ధం చేయాలి, ఖచ్చితంగా యుద్ధాన్ని చేయాలి. అక్కడ ఏమవుతుందంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో అది చిన్న పట్టణమే కదా అని కొందరు వ్యక్తులు వచ్చి యెహోషువకి సమాచారం ఇచ్చినప్పుడు, చిన్న పట్టణమే కదా, యెరికో లాంటి పెద్ద పట్టణం కాదు కదా, చిన్న పట్టణమే, కొందరు పోతే చాలు, అందరు పంపించే అవసరం లేదు అని యెహోషువకి చెప్తే వాళ్ళ మాట విని కొందరు ఆ దేశం పైన, ఆయన చిన్న పట్టణం పైన యుద్ధానికి వాళ్ళు పోతారు. చిన్నవాళ్ళే కదా, కొద్దిమందే కదా అని ఈ రకంగా ఆ చిన్న పట్టణం పైన యుద్ధానికి వాళ్ళు పోతారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, గొప్ప పట్టణమైన యెరికోని వాళ్ళు జయించినారు, ఇది చిన్న పట్టణమే కదా అని చెప్పేసి దాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి వాళ్ళు పోతారు. ఆ ఆయిలో ఉన్న సైనికులు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి కొడతారు, అనేకులు చచ్చిపోతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వాళ్ళ రకంగా తరిమి కొట్టినప్పుడు, చంపినప్పుడు అంట ప్రజల హృదయాలు నీళ్ళ వలె కరిగిపోయినాయి. ఇటువంటి అనుభవం నీవు నేను కలిగి ఉన్నామా సహోదరుడా, సహోదరి? ఆత్మీయ జీవితంలో ఆ పోరాటాల మధ్యలో, ఆధ్యాత్మిక జీవితంలో
ఉద్యోగంలో, కుటుంబ వ్యవస్థలో, భార్యాభర్తల సంబంధంలో, సమాజంలో మన హృదయాలు నీళ్ళలాగా కరిగిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఈ ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు, యెహోషువ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఆ రకంగా తరమగుట్టబడతారు, ఆ రకంగా అవమానించబడతారని. అందుకే యెహోషువ 7వ అధ్యాయంలో ఆ సందర్భం మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ఆ సందర్భంలో ఆయన అంతగా బాధపడడానికి కారణం ఏంటంటే దేవుని యెహోవా నిస్సిగా ఆయన చూసినాడు. ఆయన అంతగా బాధపడడానికి, ప్రజలందరూ బాధపడడానికి కారణం ఏంటంటే దానికంటే ముందే గొప్ప పట్టణాన్ని వాళ్ళు జయించినారు. ఏ రకంగా మనం చెప్పుకోవచ్చు అంటే, ఇండియా వెళ్ళి అమెరికా పైన దాడి చేసి అమెరికాని జయించింది అనుకుందాం ఉదాహరణకు. అదే ఇండియా వెళ్ళి జపాన్ పైన యుద్ధం చేసి జపాన్ పైనకి వెళ్తే వాళ్ళు తరిమి తరిమి కొడితే ఎలా ఉంటుంది? అమెరికా చాలా పెద్ద దేశం, జపాన్ చాలా చిన్న దేశం. పెద్ద దేశాన్ని జయించి చిన్న దేశం చేత తరిమి తరిమి కొడితే ఎంత అవమానము, ఎంత సిగ్గు, ఎంత తలవంపులు. ఆ సందర్భంలో యెహోషువ బట్టలు చింపుకొని వాళ్ళందరూ కూడా బూడిద చల్లుకొని, ధూళి చల్లుకొని వాళ్ళు బాధపడతా ఉన్న సమయము. యెహోషువ, ఆ యాజకులు, పెద్దలు, దేవుని బిడ్డలు అందరూ బాధపడుతున్నప్పుడు, ఎందుకు ప్రభువా ఇట్లా జరిగింది అని వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడే జవాబు ఇవ్వడము ప్రారంభిస్తాడు. ఆ జవాబును మనం చూద్దాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 11 వచనము. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 7, 10 to 11. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మీద మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వాళ్ళు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగలి బొంకి తమ సమాజంలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులైన తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండుకుండు, మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడిన మాటలు దయచేసి గమనిద్దాం. యెహోషువ, నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎందుకు ఇక్కడ పడి ఏడుస్తున్నావు అంటే, ఎందుకు ఏడుస్తున్నావు యెహోషువ అని అడిగిన తర్వాత దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలీయులు వాళ్ళు పాపము చేసినారు, ఇశ్రాయేలీయులు నా నిబంధనను ఉల్లంఘించినారు, శపితమైన వాటిని తీసుకున్నారు, వాళ్ళు దొంగతనం చేసినారు, వాళ్ళు మోసం చేసినారు. శాపగ్రస్తమైన విషయము వాళ్ళ దగ్గర ఉంది. అవి శపితమైన విషయము, శాపగ్రస్తమైన వస్తువులు వాళ్ళ మధ్యలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ శత్రువులను జయించలేకపోయినారు. ఏ తప్పైతే వాళ్ళు చేసినారో, ఏ శాపగ్రస్తమైన వస్తువులైతే వాళ్ళు తీసుకున్నారో అవి మీ మధ్యలో నుంచి తీసివేస్తేనే కానీ నేను మీ మధ్యలో ఉండను అని దేవుడు చెప్పినాడు. నేనేం గమనించినంటే గాడ్ వాజ్ వెరీ సీరియస్ హియర్. అది తీస్తేనే కానీ నేను మీ మధ్యలో ఉండను యెహోషువ అని దేవుడు మాట్లాడతాడు. వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు పాపం చేసినారు. వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు దొంగలించినారు. వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మోసం చేసినారు. వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని నిబంధనను వాళ్ళు ఉల్లంఘించినారు. దొంగతనము, మోసం చేయడము, అబద్ధం ఆడము, దేవుని నిబంధన ఉల్లంఘించడము, వీళ్ళందరూ దేవుని బిడ్డలే. వీళ్ళు అబద్ధం ఆడినప్పుడు, దొంగతనం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలో ఉండలేదండి. ఒకటి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో కొన్నిసార్లు అబద్ధము ఆడి ఉండొచ్చు. అది చిన్నది కానీ పెద్దది కానీ. ఎన్నోసార్లు దేవుని నిబంధనను ఉల్లంఘించి ఉండొచ్చు. ఎన్నోసార్లు మోసకరమైన మాటలు ఎవరికి తెలియకుండా మాట్లాడిండొచ్చు. అది తప్పు కాదా? అలా చేసిన మన మధ్యలో దేవుడు ఉండవచ్చా?
మనం ఎటువంటి మాటలు మాట్లాడుతామో మనకు తెలుసు అని ఎందుకు ఉదయకాలం మనం ప్రశ్నించుకోకూడదు? ఈ వాక్యంలో ధ్యానిస్తున్నప్పుడు నేనేం గమనించుతానంటే, యెరికో పైన యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పినాడు. యెరికో పైన యుద్ధానికి వెళ్ళి ఏ రకంగా ఆ దేశాన్ని జయించాలో దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చినాడు. యెహోషువ ఆ ప్రణాళిక అందుకొని యెరికో దేశం పైన పోయినప్పుడు దేవుడు గొప్ప విజయము ఆయనకు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇచ్చినాడు. కానీ ఆయన పట్టణానికి వాళ్ళు యుద్ధానికి పోయినప్పుడు యెహోషువ కొందరిని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి ఆ చిన్న పట్టణమే, అందరినీ పంపించే అవసరం లేదు, కొందరిని పంపిస్తే చాలు అన్నప్పుడు వాళ్ళ మాటలు వినేస్తాడు యెహోషువ. వాళ్ళ మాటలు వినేసి పంపించేస్తాడు. అనుకోని ఒక భయంకరమైన అవమానము, సిగ్గుగుండా ఆ యుద్ధం ఓడిపోవాల్సి వచ్చింది. నేను అనుకుంటా ఉన్నాను, బహుశా ఒకవేళ యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ యుద్ధానికి నువ్వు పొమ్మంటావా? చాలాసార్లు మోషే అడిగినాడు దేవుని, చాలాసార్లు యెహోషువ అడిగినాడు దేవుని, చాలాసార్లు దావీదు అడిగినాడు దేవుని, ప్రభువా ఈ యుద్ధానికి పొమ్మంటావా? దే ఎంక్వైర్డ్ బిఫోర్ గాడ్. ఈ మాట మీరు బైబిల్లో చూడండి, మళ్ళీ మళ్ళీ రాయబడి ఉంటుంది. డేవిడ్ ఎంక్వైర్డ్ బిఫోర్ గాడ్, మోసెస్ ఎంక్వైర్డ్ బిఫోర్ గాడ్, జాషువా ఎంక్వైర్డ్ బిఫోర్ గాడ్. ఆయన పట్టణానికి అది చిన్నదైనప్పటికీ యెహోషువ దేవుని చిత్తాన్ని కనుక్కోలేదు, దేవుని సన్నిధులు అడగలేదు. బహుశా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ దేశానికి వెళ్ళుమంటావా అంటే బహుశా అప్పుడే దేవుడు మాట్లాడుతుండేనేమో, యెహోషువ ఆ యుద్ధానికి నువ్వు వెళ్ళకు, ఒకవేళ మీరు పోతే కూడా నేను మీతో ఉండను, మీకు జయం నేను ఇవ్వను, మీరు ఓడిపోతారని దేవుడు ముందే చెప్తుండేనేమో. ఎందుకు ప్రభు అని యెహోషువ ఒకవేళ అడిగినట్లయితే, మీలో ఒక పాపం ఉంది, శాపగ్రస్తమైన విషయాలు కొందరు దొంగలించినారు, మోసం చేసినారు, అది ముందు తీసి యెహోషువ, అది తీసేసి నా దగ్గరికి రా, అప్పుడు నేను నీతో ఉంటాను, అప్పుడు యుద్ధంలో నేను జయమిస్తాను. బహుశా దేవుడు మాట్లాడేవాడేమో. ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, లైఫ్ అప్లికేషన్స్. మొదటిగా, we should inquire of God's will in every area, every battle, every situation. మనకున్న జీవిత స్థితిగతుల్లో, మనకున్న జీవిత యుద్ధాల్లో, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఉన్న యుద్ధాల్లో మనము సహజంగా చేయనిది ఏంటి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది చేయమంటావా? అయ్యా ఈ ఉద్యోగానికి ప్రయత్నం చేయమంటావా? అయ్యా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళమంటావా? అయ్యా ఇది నేను చేయాలని ఆశపడుతున్నాను, నన్ను చేయమంటావా? ఇది నేను తలంస్తున్నాను, నన్ను చేయమంటావా అని దేవుని దగ్గర ఎంక్వైరీ మనం ఎంతమంది చేస్తాం సహోదరుడు? మన జీవితంలో అనేక సార్లు మనం ఓడిపోవడానికి, పడిపోవడానికి, అవమానకరమైన స్థితిగతుల నుంచి వెళ్ళడానికి కారణం ఏంటంటే, దేవుని చిత్తాన్ని మనం కనుక్కోము. దేవుని సన్నిధికి పోయి, ప్రభువా అది చేయాలా, అది చేయొద్దా అని మనము అడగం. మనం ఏం చేస్తామంటే, మన తొందరపాటుతో సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా మనం ఆధారపడిపోయి ఇప్పటికే కొందరు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. యెహోవా నిస్సి ఇశ్రాయేలుతో లేడా? యెహోషువతో లేడా? ఆ సమాజంతో లేడా? అయినా వాళ్ళు ఎందుకు తరమబడినారు? అదే దేవుడు నీతో నాతో లేడా? ఉన్నప్పటికీ మనం ఎందుకు తరమబడతా ఉన్నాం? ఎందుకు ఓటమి పాలవుతా ఉన్నాం? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీకు తెలుసు, నాకు తెలుసు, మనం ఎంత ఓటమిలో మనం బ్రతుకుతున్నాము, ఎంత అవమానకరమైన స్థితిలో మనము బ్రతుకుతున్నాము, ఎంత సిగ్గులో మనం బ్రతుకుతున్నాం మనకు తెలుసు. దానికి కారణం ఏంటంటే, వీ డిడ్ నాట్ ఎంక్వైర్ ఆఫ్ గాడ్స్ విల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ బ్యాటిల్. అలా మనం చేయము కాబట్టి ఓడిపోతాము, అలా చేయము కాకపోతే పడిపోతాము. అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి వీళ్ళు, ఈ ప్రజలు ఏడ్చినట్లుగా, మొరపెట్టినట్లుగా మనం కూడా మొరపెడతా ఉంటాం. మన జీవితంలో
మొట్టమొదటిగా ఈ ఉదయకాల సమయం మనం ఏం నేర్చుకుందామంటే, మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో, మన కుటుంబంలో, సంఘంలో, ఉద్యోగంలో, మనము వెళ్తున్న ఆధ్యాత్మిక ఆత్మీయ పోరాటంలో మొట్టమొదటిగా మనం ఏం వెతకాలంటే ఆయన చిత్తాన్ని వెతకాలి. ఆయన దగ్గరికి పోయి, ప్రభువా నన్ను వెళ్ళమంటావా, ప్రభువా నన్ను చేయమంటావా అని అడిగినట్లయితే ఆయన వాక్యము ద్వారానన్నా, ప్రార్థన ద్వారాన, దైవ జనుల ద్వారాన దేవుడు మాట్లాడి ఒక ద్వారం మనకు తెరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. I just want to pause here for a minute. యెహోషువ కొందరి మాటలు విని ఆయన వాళ్ళని పంపించేసినాడు. ఆ సమయంలో బహుశా మోషే ఉంటే మోషే మాట విని పంపించినా బాగుండు. మోషే లేడు, అటువంటి దైవజనులు లేడు. కొందరి మాటలు విన్నాడు, పంపించేసినాడు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అటువంటి తప్పు నీవు నేను అనేక సార్లు చేసినాం. అది మీ మనస్సాక్షికి తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. కాదంటారా? అందరి మాటలు వినకుండా ఒక మంచి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, మీరేం చెప్తారు, ఒక కౌన్సిల్, ఒక అడ్వైస్ నాకు ఇవ్వండి అని మనము అడిగినట్లయితే దేవుడు ఆ రకం కూడా మనకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘానికి ఉన్న గొప్ప ధన్యత ఏంటంటే, గొప్ప ఆధిక్యత ఏంటంటే, గొప్ప దైవజనుడి దేవుడు మనకి ఇచ్చినాడు. మంచి ప్రవక్తను, మంచి సేవకుడిని దేవుడు మనకిచ్చినాడు. మనకున్న స్థితిగతుల్లో, మనకున్న పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలి, ఏమి చేయాలి అని తెలియని పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. తర్వాత కమలన దగ్గరికి వెళ్ళి మాట్లాడి డిస్కస్ చేసి, అన్నా నువ్వు ఏమంటావన్నా, ఏం చేయమంటావన్నా అని అడిగినట్లయితే ఎంత బాగుంటుంది సహోదరుడా, సహోదరి. అన్న దగ్గర నేనెన్నో కౌన్సిల్స్ తీసుకున్నా, జయం పొందుకున్నా. ఎన్నోసార్లు అన్న సలహా నేను తీసుకున్నా, బాగుపడ్డా. మనలో కొంతమంది దేవుణ్ణి పెట్టుకొని, మంచి ప్రవక్త లాంటి అన్నను పెట్టుకొని మన జీవితంలో ఎందుకు మనం దుఃఖ పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఆ రెండు మనం తీసుకోలే. లెట్ us నాట్ బి లైక్ దాట్. ఆ రకంగా గుడ్డిగా మనం పోకూడదు. జయవంతమైన జీవితం జీవించాలంటే మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని మనం కనుక్కోవాలి. రెండవదిగా తొందరపాటుతో సొంతం పైన ఆధారపడిపోకుండా మంచి దైవజనుడైన మన దైవజనునిక సలహా తీసుకొని మనమందరము ముందుకు సాగుటట్టు మనం ఉండాలి. హల్లెలూయా. మీరు నాకు కనిపిస్తలేరు కానీ అందరి చేతులెత్తి ఒకసారి ఈ రెండు సూత్రాలను బట్టి దేవునికి స్తోత్రము, మహిమ చెల్లిద్దామా? లార్డ్, ఐ విల్ ఎంక్వైర్ ఆఫ్ యువర్ విల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. అప్పుడు నాకు పరాజయం ఉండదు ప్రభువా. ఒక మంచి అడ్వైస్ నేను తీసుకుంటాను ప్రభువా. సొంతము పనికిరాదు, సొంతం పైన ఆధారపడలేను, నాకు సహాయం చేయని వేడుకుందాం. తర్వాత దేవుడు మాట్లాడినాడు కదా, శపితమైనది మీ మధ్యలో ఉంది అంటే, ఆఖాను అనే వ్యక్తి యెరికో పట్టణం వాళ్ళ కొల్లగొట్టిన తర్వాత కొన్ని బంగారము, ఇత్తడి, కొన్ని వస్త్రాలు, మెరుస్తున్న వస్త్రాలు ఆయన ఆశించి కాంక్షించి ఆ అత్యాశతో అవన్నీ తీసుకుంటాడు. దేవుడు ముందే ఆజ్ఞాపిస్తాడు, ఆ బంగారము, వెండి అదంతా దేవుని ట్రెజర్లోకి వెళ్ళాలి. దేవుడు ముందే ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞను ఆఖాను అనే వ్యక్తి ఉల్లంఘిస్తాడు. ఉల్లంఘించి ఆ వెండిని, బంగారాన్ని, ఆ వస్తువులను తీసుకెళ్ళి తన గుడారంలో తవ్వి దాన్ని దాచిపెడతాడు. మనుషులని మోసం చేయగలిగినాడు కానీ దేవుణ్ణి మోసము చేయలేకపోయినాడు ఆయన. ఆ విషయాన్ని చూసిన యెహోషువ, కనుగొన్న యెహోషువ వాళ్ళు ఏం చేసినారంటే, ఆయన ఏం చేసినారంటే, అదే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 24, 25 వచనాల్లో
ఎప్పుడైతే ఆకాను చేసిన ఆ తప్పు బయటపడుతుందో, ఆకాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆ వెండిని, బంగారాన్ని, ఆయన కుమారులను, కుమార్తెలను, ఆయన గాడిదల్ని, ఆయన యొక్క మేకలను, గొర్రెలను, ఆయనకున్న సమస్తాన్ని తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు వాళ్ళని. ఆకాను, ఇటువంటి భయంకరమైన ఓటమి మా మీదకి ఎందుకు తీసుకొచ్చినావు అని యెహోషువ అని, మా మీద నువ్వు తీసుకొచ్చిన ఈ శ్రమ మీ మీదకే వచ్చును గాక అని ఆకాన్ని, తన కుటుంబాన్ని వాళ్ళ రాళ్లతో కొట్టి చంపేస్తారు. సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్క వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి తాను చంపబడినాడు, తాను నిందల పాలైనాడు, తన కుటుంబము తనకున్న సమస్తాన్ని కోల్పోయినాడు. ఇశ్రాయేల్ దేశానికి అవమానము, సిగ్గు ఆయన తీసుకొచ్చినాడు. దే వర్ స్టోన్డ్. వాళ్ళు తుడిచిపెట్టబడిన తర్వాత అప్పుడు ప్రభు కోపము చల్లారెను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఈ విషయం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మొదట ఏం నేర్చుకున్నాము? దేవుని చిత్తాన్ని మనం కనుక్కోవాలి. రెండవదిగా మనం ఏం నేర్చుకున్నాము? మంచి దైవజనుడైన కమలన యొక్క అడ్వైస్ తీసుకోవాలి. మూడవదిగా మనం ఏం నేర్చుకోవాలంటే, డబ్బు, వస్తువుల యొక్క అత్యాశ అది మనను పాపానికి తీసుకెళ్తుంది. గ్రీడ్ ఫర్ మనీ అండ్ మెటీరియల్ థింగ్స్ విల్ లీడ్ టు సిన్. ఒక వ్యక్తిలో డబ్బు పట్ల అత్యాశ ఉన్నప్పుడు, వస్తువుల పట్ల అత్యాశ ఉన్నప్పుడు, ఆశ ఉండడంలో తప్పులేదు, డబ్బు కలిగి ఉండడంలో తప్పులేదు, దేవుడు మనకు కారు బంగ్లా ఇస్తే అది కలిగి ఉండడం తప్పులేదు. కానీ అత్యాశ కలిగి ఉన్నప్పుడు పాపానికి దారితీస్తుంది. కాబట్టి పాపము మనను దేవుని సన్నిధి నుంచి దూరంగా త్రోసి వెళ్తుంది అనే విషయాన్ని గమనిద్దాం. పాపము చేసినప్పుడు మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది మన వ్యక్తిగత జీవితానికి హానికరము, మన కుటుంబానికి హానికరము, మన సమాజానికి కూడా హానికరము. ఆకాను పాపము చేసినప్పుడు తన జీవితాన్ని తను కోల్పోయినాడు. ఆకాను పాపం చేసినప్పుడు తన కుటుంబం పైన, కుటుంబంలో ప్రతి బిడ్డ పైన ఆయన శాపము చూసినాడు. వాళ్ళందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపబడ్డారు. ఆకాను చేసిన పాపమును బట్టి, తప్పును బట్టి ఆ సమాజం అంతా కూడా ఓటమి పాలైంది. అదేవిధంగా సహోదరుడా, సహోదరి, మనం అనుకోవచ్చు, నేను సొంతంగా పాపం చేస్తే నా కుటుంబానికి ఏ రకంగా హాని జరుగుతుంది, నా సమాజానికి ఏ రకంగా హాని జరుగుతుంది. బహుశా మనము వ్యక్తిగతంగా చేసిన పాపము మనకు దేవుని ఆశీర్వాదం దూరం చేయవచ్చు, మన కుటుంబానికి ఆశీర్వాదం అయితే రావాలనో అది దూరము చేయవచ్చు. సంఘముగా మనం కూడుకుంటున్నప్పుడు దేవుడు ఏ ఆశీర్వాదం అయితే సంఘానికి ఇవ్వాలనో బహుశా దేవుడు దాన్ని కూడా దూరము చేయవచ్చు. కాబట్టి నా వ్యక్తిగత పాపము, నా సొంత జీవితము నా కుటుంబానికి ఏ రకంగా హానికరంగా ఉంటుంది, సమాజానికి, సంఘానికి ఏ రకంగా హానికరంగా ఉంటుంది, సంబంధం లేదే దయచేసి మనం ఎవరం అనుకోకూడదు. మనం ఏ రకంగా ఉండాలంటే, వ్యక్తిగతంగా మన జీవితానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, సమాజానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘానికి మరి ముఖ్యంగా మనమందరము ఆశీర్వాదకరంగా ఉండాలి. నమ్మిన వాళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం, మహిమ, ప్రభావం కలుగును గాక, ఆమేన్ అని చెప్తాం. వి షుడ్ బి లైక్ దాట్. ఏ వ్యక్తి అయితే వ్యక్తిగతంగా దీవించబడతా ఉంటాడో, కుటుంబపరంగా దీవించబడతా ఉంటాడో, సంఘం పట్ల దీవించబడతా ఉంటాడో ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఏ వ్యక్తి అయితే వ్యక్తిగతంగా ఓడిపోతాడో, కుటుంబంలో ఓడిపోతాడో, సంఘంలో ఓడిపోతాడో, పాపంలో పడిపోతాడో, దూరంగా వెళ్ళిపోతాడో ఆ వ్యక్తి వాళ్ళతో సంతోషంగా ఉండలేడు, ఎవరితో సంతోషంగా ఉండలేడు, ఎవరిని సుఖపెట్టలేడు, సంతోష పెట్టలేడు. నీవు నేను ఏ రకంగా ఉండాలి అంటే, వ్యక్తిగతంగా మనం దీవించబడాలి, ఆమేన్. కుటుంబపరంగా మనం దీవించబడాలి, ఆమేన్. సమాజంలో నీవు నేను అందరము కూడా దీవించబడాలి, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ 7వ అధ్యాయం తర్వాత, ఆ ఓటమి జరిగిన తర్వాత, ఆ శపితమైన వస్తువు తీసివేసిన తర్వాత దేవుడు అక్కడనే ముగింపు చెప్పలేదు. అప్పుడు దేవుడు వాళ్ళతో ఉన్నాడు. అప్పుడు దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఒక గొప్ప ప్రణాళిక ఇచ్చి ఆ ఆయి అనే పట్టణం పైన దేవుడు గెలుపునిచ్చినాడు. తర్వాత బైబిల్లో మీరు చదవండి, అదంతా ఇప్పుడు చెప్పే సమయం మనకు లేదు, కానీ ఒక గొప్ప ప్రణాళిక ఇస్తాడు దేవుడు. ఆ ఆయి అనే పట్టణం పైన ఒక మాస్టర్ ప్లాన్, ఒక గేమ్ ప్లాన్, ఒక బ్యాటిల్ ప్లాన్ దేవుడు ఇచ్చి, దేవుడు ముందు నడిపించిన తర్వాత చిత్తురే కొడతారు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే చిత్తురే కొడతారు ఆయి అనే పట్టణంలో. అప్పుడు దేవుని బిడ్డలు మళ్ళా జయం పొందుకుంటారు. యెహోషువ జయం పొందుకుంటాడు. దేవుని బిడ్డలు జయం పొందుకుంటారు. ఏ నిబంధన అయితే వాళ్ళు ఉల్లంఘిస్తారో ఆ నిబంధన మళ్ళీ నూతనపరుస్తాడు యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా మన జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కొందరు గుర్రాల శక్తి పైన ఆధారపడతారు, కొందరు రథముల యొక్క శక్తి పైన ఆధారపడతారు. కానీ కీర్తనకారుడు చెప్పినట్లు, we should trust in the name of the Lord our God. We should depend upon the name of the Lord our God and the grace of our God. కొందరు రథాలపైన నమ్మకం పెడతారు, కొందరు గుర్రాలపైన నమ్మకం పెడతారు. ఈ రోజుల్లో చెప్పాలంటే కొందరు డబ్బును నమ్ముకుంటారు, కొందరు పేరు ప్రఖ్యాతిని నమ్ముకుంటారు, కొందరు పలుకుబడిని నమ్ముకుంటారు, కొందరు క్యాస్ట్ సిస్టమ్ని నమ్ముకుంటారు, కొందరు పర్సంటేజెస్ని నమ్ముకుంటారు, కొందరు స్థితిగతుల్ని నమ్ముకుంటారు, కొందరు కొంచెం మంచిగా ఉన్న స్థితిగతుల్లో ఉన్న ఆ వ్యక్తులను ఆశ్రయిస్తారు, వాళ్ళని నమ్ముతారు. వాళ్ళని నమ్ముకున్నట్లయితే, వాళ్ళపైన ఆధారపడినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనము జయము పొందుకోలేము. Psalm 27 says, some trust in chariots, some in horses, but we trust in the name of the Lord. We should trust and depend upon the grace of God for victory and not our strength. అందరం చేతులతో ఒకసారి చెప్దాం. I cannot see you, you cannot see me, but that's fine. అందరం చేతులతో చెప్దాము, Lord, I trust in you. I depend on your grace for victory in my life. ఇంకా చాలు ప్రభా, నేను ఓడిపోయింది, నా సొంతం పైన ఆధారపడి నేను ఓడిపోయినాను, పాపానికి చోటిచ్చి నేను ఓడిపోయినాను. ఇక మీదటి నుంచి I will trust in you, I will depend upon your grace, and I know that you will give me victory and lead me in the victory. Hallelujah. 5వదిగా 2 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, God has made a great promises and they all are yes and amen because of what Christ has done for us. క్రీస్తు యేసులో అంట ప్రతి వాగ్దానము అవును ఆమేన్ అని అనబడింది. 2 Corinthians 1:20 2 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు చెప్పిన మాట, క్రీస్తు యేసులో ప్రతి వాగ్దానము అవును ఆమేన్. ఆల్ ద ప్రామిసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఆర్ ఎస్ అండ్ ఆమేన్. మెనీ పీపుల్, అనేకులము దేవుని వాగ్దానాల్లో ధైర్యముగా నిబ్బరము కలిగి మనం ముందుకు పోము. ఒక రకమైన భయము, ఒక రకమైన అవిశ్వాసము కలిగి ఉంటాం. దేవుడు మనకు పిరికితనముతో ఉండే ఆత్మ ఇవ్వలేదు, భయముతో ఉండే ఆత్మ మనకి ఇవ్వలేదు. ఎందుకండి ఉద్యోగాల్లో మనం భయపడతా ఉంటాం? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎందుకండి ఉద్యోగాల్లో భయపడతా ఉంటాం, మేనేజర్స్ దగ్గర భయపడతా ఉంటాం, మనకున్న పై అధికారుల దగ్గర భయపడతా ఉంటాం? ఒక రకమైన అవిశ్వాసం, ఒక రకమైన భయము మనం ఎందుకు కలిగి ఉంటాం? ఆ ధైర్యము, ఆ విశ్వాసము, క్రీస్తు యేసులో ఉన్న ఆ ధైర్యంలో మనం ముందుకు ఎందుకు సాగలేకపోతా ఉన్నాం? ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడును గాక, మన హృదయాన్ని బలపరచును గాక. దేవునికి భయపడి ఆ విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని దేవుని దగ్గర పొందుకొని ధైర్యముతో వెళ్ళి మన ఉద్యోగాలు చేయుదుముగాక. ప్రతి పరిస్థితుల్లో ధైర్యముగా నిబ్బరము కలిగి మనమందరం ముందుకు సాగుదుముగాక. దేవుడు చెప్పలేదా యెహోషువతో, నువ్వు భయపడకు, జడియకు, దిగులు పడకు,
నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవుడు అటువంటి ధైర్యము, అటువంటి నిబ్బరము నీకు నాకు కలుగజేయును గాక. ఆమేన్. కీర్తనలు 46వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. Psalms 46 verse 10, అందులో ఏమని రాయబడుతుందంటే, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. మీరు మౌనముగా ఉండి మీరు తెలుసుకోండి, లేదా మీరు సమాధానంతో ఉండండి. మీరు తెలుసుకోండి, నేనే దేవుడను, ప్రతి సమయంలో కార్యం చేయువాడను. మీ స్థితిగతుల్లో కార్యం చేయువాడను అని ఈ వాక్యం యొక్క అర్థము. ఒక మంచి దైవజనుడు ఏమన్నారంటే, లెట్ గాడ్స్ ప్రామిసెస్ షైన్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. And we declare, let God's promises shine on your problems. మన స్థితిగతుల పైన, మన సమస్యల పైన, మన ఇబ్బందుల పైన దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు ప్రకాశించునుగాక. చివరిగా ముగించుకుందాం. ఈరోజు యెహోషువ జీవితం ద్వారా 5 విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. నంబర్ 1, యవనస్తులు, మరి ముఖ్యంగా యవనస్తులు ఒక ఏజ్ దాటి ఇంకొక ఏజ్కి పోతున్నప్పుడు, ఎస్పెషల్లీ స్కూల్ దాటి కాలేజ్కి పోతున్నప్పుడు, దాట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్. చిన్నపిల్లలు ఎదుగుతున్నప్పుడు, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఫర్ దెమ్. మన ఉద్యోగాల్లో కూడా కొన్ని నిర్ణయాలప్పుడు మనం ఏ రకంగా ఉండాలంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి, ప్రభువా ఇది చేయమంటావా, వద్దంటావా, వెళ్ళమంటావా, వద్దంటావా అని అడిగేటట్లు మనము ఉండాలి. వీ షుడ్ ఇంక్వైర్ ఆఫ్ గాడ్స్ విల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్స్. రెండవదిగా, తొందరపాటు, సొంత నిర్ణయాలు. ఇప్పటికే చాలామంది జీవితాలు క్రింద మీద అయిపోయినాయి తప్పును బట్టి. ఏ రకంగా మనం ఉండాలంటే మనకు తెలియనప్పుడు, మనకు అర్థం కానప్పుడు వీ క్యాన్ రీచ్ అవుట్ టు కమల్ అన్న. హీఈస్ ఆల్వేస్ అవైలబుల్. నేను బాగుపడ్డా అన్న కౌన్సిల్ తీసుకున్న చాలాసార్లు, అన్నిసార్లు. నేను నమ్ముతా ఉన్న మనలో చాలామంది కూడా ఆ కౌన్సిల్ తీసుకున్నప్పుడు, ఆ అడ్వైస్ తీసుకున్నప్పుడు మనం క్షేమంగా ఉంటాము. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో మనం నడవగలుగుతాం. మూడవదిగా, దేవుడు మనకు డబ్బిచ్చి కారు, బంగ్లా, ఆస్తి ఇస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రకంగా దీవించబడ్డం కూడా దేవుని చిత్తమే. ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే అది సంపాదించుకునే ప్రయత్నం చేస్తే తప్పు లేదు, కానీ ఆ డబ్బు కోసం, మెటీరియల్ థింగ్స్ కోసం అతి ఆశ మనము కలిగినట్లయితే ఆఖాను పాపం చేసినట్లు బహుశా మనం కూడా పాపంలో పడతామేమో. ఇప్పటికే ఈ పాపము చాలామందిని పడేసింది. ఇందులో మనం చిక్కకూడదు. నాలుగవదిగా, దేవుని పైన ఆధారపడుతూ, ఆయన నమ్ముతూ, నాకు జయము నీ కృప ద్వారా వస్తుంది, నీ యందు నమ్మకము ద్వారా వస్తుంది ప్రభువా, నా సొంతాన్ని బట్టి కాదు అని తగ్గించుకొని ఆయన పైన మనము ఆధారపడాలి. చివరిదిగా, దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము అవును, ఆమేన్ అని చెప్పబడింది దేవుని వాక్యంలో. ఎవ్రీబడి ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఆల్ ద ప్రామిసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఆర్ ఎస్ అండ్ ఆమేన్. క్రీస్తు యేసులో ఉన్న ప్రతి వాగ్దానము అవును, ఆమేన్ అని రాయబడింది. 2 కొరింథీ పత్రికలో. ఆ ధైర్యముతో నీవు నేను ముందుకు సాగుదుము కాక. ఆమేన్. దేవుడు యెహోవా నిస్సిగా ఆయన బయలుపరుచుకున్నాడు. దేవుడు మనకు మన ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ పోరాటాల్లో, ఆత్మీయ పోరాటాల్లో, ఉద్యోగంలో, ప్రతి సమయంలో జరుగుతున్న ప్రతి పోరాటంలో దేవుడు మన పక్షమును నిలిచి మన యుద్ధాల్లో
మన స్థితిగతుల్లో మనకు జయము ఇచ్చునుగాక. అప్పుడు ఆయన నామము యెహోవా నిస్సి అని, ఆయన ధ్వజాన్ని, ఆయనను మన ధ్వజముగా మనమందరం ఎత్తి ఆయన నామముని మహిమపరచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. But the name of the Lord be praised. ఈ సమయం దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దయచేసి ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినట్లయితే, బలపరిచినట్లయితే ఎవరినొక దయచేసి ప్రార్థన చేయండి. We will close with the word of prayer.